హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్. మీకోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. టుడే టాపిక్ ఏంటంటే ఒక గేమ్ లో మన లైఫ్ ఎట్లా ఇమిడి ఉన్నది అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఆల్రెడీ మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇదే మన గేమ్. ఈ గేమ్ కి మన లైఫ్ కి చాలా ముడిపడి ఉంటదండి. ఇది 19s కిడ్స్ మాత్రమే, అంటే 19s లో ఉన్న పిల్లలకి బాగా ఇది తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు తెగ ఆడేవారు. ఇప్పుడున్న పిల్లలకి చాలా తక్కువ ఈ ఒక గేమ్ అని, ఈ ఒక గేమ్ ఉందని, ఈ గేమ్ ఎలా ఆడతారో కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అండ్ ఈ గేమ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఎన్నో పాములు ఉంటాయి, ఆటంకాలు వస్తాయి, ఎన్నో ఫ్రీగా నిచ్చెనలెక్కి పైకి వెళ్తూ ఉంటాము. అలాగే మన లైఫ్ లో కొన్ని విషయాలు, అంటే జాబ్ విషయంలో అవ్వచ్చు, కెరియర్ విషయంలో అవ్వచ్చు, ఒక పర్సన్ విషయంలో అవ్వచ్చు, ఎన్ని డిసిషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ మన తొందరపాట్లప్పుడు ఎట్లా పాములు మింగేసి మనం కిందకి రప్పిస్తాయో, సేమ్ మన లైఫ్ లో కూడా ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటాం, ఒక్కొక్కసారి అప్ అవుతూ ఉంటాం. ఈ ఫ్లక్చులేషన్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాం, అండ్ లైఫ్ లో కొన్ని అద్భుతాలు చూడగలుగుతాం. ఆల్మోస్ట్ చాలా మంది అనుకుంటారు మన లైఫ్ ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అని డిజైన్ చేసుకుంటాం. అట్లా అవ్వకపోతే వెంటనే వాళ్ళు డిసప్పాయింట్ అవడము, లేదంటే కుంగిపోవడము, ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ కూడా చేసుకోవచ్చు. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే ఎవ్రీ మూమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉంటే గనక ఆటోమేటిక్ గా మనం పైకి రాగలుగుతాం. అలాగే మీకు ఇంకో విషయం చెప్తున్నాను, వినండి. అది ఏ విషయంలో, సోషల్ మీడియా అవ్వచ్చు, మీరు ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే మీ వర్క్ నమ్ముకుని ఉండండి. అలాగే మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే మీ కాలేజ్, అంటే స్టూడెంట్స్ కూడా ఈ గేమ్ ఒక ఎగ్జాంపులే. మనం ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటాము, పాస్ అవుతూ ఉంటాము, మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ పాస్ అవుతాం. ఇప్పుడు 10th పాస్ అవ్వం అనుకోండి, ఇంటర్ ఫెయిల్ అవ్వచ్చు. ఇంటర్ పాస్ అవ్వం అనుకోండి, డిగ్రీ ఫెయిల్ అవ్వచ్చు. లేదా 10th పోయి ఉండొచ్చు, ఇంటర్ మొత్తం పాస్ అవ్వచ్చు. సో కొన్ని ఫ్లక్చులేషన్స్ ఉంటాయి. ఆ ఫ్లక్చులేషన్స్ అన్ని దాటుకుని ముందుకెళ్తేనే లైఫ్. చాలా మంది ఇవేమీ తెలియకుండా ఆన్లైన్ లో వెనకాల అమ్మాయిల వెనకాల అబ్బాయిల వెనకాల తిరగడం, చాలా మంది మ్యారేజ్డ్ పర్సన్స్ కూడా జరుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఫస్ట్ మీతో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోండి, తర్వాత మీ లైఫ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.